వైబ్స్. క్రిస్మస్ హాలిడేస్కి మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. భద్రాచలం, లంబసింగి, మారేడుమిల్లి. మేము ఎక్కడ స్టే చేస్తున్నామో అక్కడి లొకేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. మా లొకేషన్ నుంచి భద్రాచలంకి 178 కిలోమీటర్స్ ఉంది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనుగురు దగ్గర ఉన్నాం ఇప్పుడు. ఈ ట్రిప్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సార్ హాయ్ చెప్పండి. 3 అవర్స్ జర్నీ చేశాం కదా, టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మీరు ఇప్పుడు చూస్తున్నది గోదావరి నదిపై కట్టిన భద్రాచలం బ్రిడ్జ్. హైదరాబాద్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి భద్రాచలం టెంపుల్ వెళ్ళాలంటే ఇదొక్కటే వే. భద్రాచలం టెంపుల్కి అయితే రీచ్ అయినాము. ఈరోజు వైకుంఠ ఏకాదశి. బయట అయితే పబ్లిక్ నార్మల్గానే ఉన్నారు. లోపల దర్శనంకి వెళ్ళే ముందు లైట్స్ ఆన్ అవుతుంటే మనకే వెల్కమ్ చెప్తున్నట్టు అనిపించింది కదా. టెంపుల్ చుట్టూ స్టాల్స్ ఉన్నాయి, చూస్తూ వెళ్దాం. దర్శనం అయిపోయింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. వైకుంఠ ఏకాదశి స్పెషల్ కదా, లైటింగ్ చూడండి ఎంత బాగుందో. స్వామివారి అలంకరణ కూడా చాలా బాగుంది. ఫోటో తీద్దాం అనుకుంటే ఫోన్స్ అలో చేయలేదు, లాకర్లో పెట్టేసి వెళ్ళాం. ఓవర్ నైట్ భద్రాచలంలో మాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లంబసింగికి స్టార్ట్ అవుతున్నాం. భద్రాచలం నుండి 95 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక మోతుగూడెంలో బ్రేక్ఫాస్ట్ చేసాం. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ నుంచి నియర్ బై సీలేరు రివర్, పొల్లూరు వాటర్ ఫాల్స్, పుష్ప మూవీ బ్రిడ్జ్ ఉన్నాయి. మోతుగూడెం దగ్గర ఉన్న పొల్లూరు వాటర్ ఫాల్కి వచ్చాము. వాటర్ ఫ్లో బాగుంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం. పుష్ప మూవీ బ్రిడ్జ్ ఎప్పుడు చూస్తామని ఎగ్జైటింగ్ ఉండే. అండ్ ఇక్కడ రీచ్ అవ్వగానే పుష్ప మూవీ సీన్స్ రివైండ్ అవుతున్నాయి. అండ్ మీలో ఎంతమందికి ఈ బ్రిడ్జ్ గుర్తుందో కమెంట్ చేయండి. బ్రిడ్జ్ పాతగున్న, వాటర్ అయితే ఫ్రెష్ అండ్ క్లియర్గా ఉన్నాయి. అండ్ వాటర్ ఫ్లో అయితే అన్బిలీవబుల్. ఎంట్రీ టికెట్ లేదు అండ్ నో రెస్ట్రిక్షన్స్. వ్యూస్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆంధ్ర కాశ్మీర్ అయిన లంబసింగికి రీచ్ అయినాము. ఇక్కడ సప్తగిరి రిసార్ట్లో స్టే చేస్తున్నాము. ఇక్కడికి లంబసింగిలో ఫేమస్ అయిన క్లౌడ్ వ్యూ పాయింట్ దగ్గరలో ఉంటుంది. అది రేపు ఎర్లీ మార్నింగ్ కవర్ చేద్దాం. ఇప్పుడైతే రిసార్ట్ చూద్దాం పదండి. ఈ రిసార్ట్లో రూమ్స్ అండ్ టెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. మేమైతే టెంట్స్ తీసుకున్నాం. అండ్ పర్ టెంట్ కాస్ట్ వచ్చేసి 1500 ప్లస్ క్యాంప్ ఫైర్కి ఎక్స్ట్రా 500. టెంట్లో పిల్లోస్, బెడ్స్, బ్లాంకెట్స్ ఉన్నాయి. అండ్ కంఫర్టబుల్గా 3 పడుకోవచ్చు. టెంట్స్ బయట ఇట్లా అరేంజ్ చేశారు. ఉన్న 1 డే అయినా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులోనే రెస్టారెంట్ కూడా ఉంది. నైట్కి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం ఇందులోనే. నైట్ లైటింగ్స్ అండ్ కూల్ వెదర్తో రిసార్ట్ అట్మాస్ఫియర్ మస్తుండే. రిసార్ట్ వాళ్ళు మ్యూజిక్ సిస్టమ్ అరేంజ్ చేయడంతో కొన్ని కపుల్ డ్యాన్సెస్ చేసి పిల్లలతో కూడా డ్యాన్స్ చేసాం. ఇలా డే 2 అయితే క్యాంప్ ఫైర్తో ఎండ్ చేసాం. లంబసింగిలో ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. క్లౌడ్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అవుతున్నాం. రైట్ నౌ టెంపరేచర్ 14 degrees ఉంది. కార్ పైన ఫాగ్ ఎట్లా ఫామ్ అయిందో చూడండి. క్లౌడ్ వ్యూ పాయింట్ చూడాలంటే చెరువుల వీనం వ్యూ పాయింట్కి వెళ్ళాలి. అండ్ ఆ 2.5 kilometers మన పర్సనల్ వెహికల్లో అయితే వెళ్ళలేము. ఎయిదర్ బై ట్రెక్కింగ్ ఆర్ బై కమాండర్ జీప్స్లో వెళ్ళాలి. చూడండి, ఫాగ్తో వెదర్ అయితే అవసరం ఉంది. ఫైనల్గా క్లౌడ్ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయినా. అక్కడ కనిపిస్తున్నది వాచ్ టవర్. దానిపై నుండి క్లౌడ్స్ ఇంకా బాగా కనిపిస్తాయట. అక్కడికి వెళ్దామంటే పబ్లిక్ ఫుల్ ఉండే, అందుకే క్లౌడ్స్ అండ్ సన్ రైజ్ ఇక్కడ నుండే షూట్ చేసాం. రిఫ్రెష్మెంట్ కోసం టీ, కాఫీ, మ్యాగీ అవైలబుల్లో ఉన్నాయి. కొన్ని స్టిల్స్ తీసుకొని కిందికి రిటర్న్ అవుతున్నాం. చెప్పడం మర్చిపోయా,
వ్యూ పాయింట్ చూడడానికి పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుండి కిందికి వెళ్ళడానికి కమాండర్ జీప్స్ ఉన్నాయి అండ్ పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటున్నారు. పబ్లిక్ అయితే జీప్స్ కోసం ఒక రేంజ్లో పరిగెడుతున్నారు. మాకు జీప్స్ దొరుకుతాయో దొరకాలో అనుకున్నాం కానీ అమ్మయ్య ఒక్కటైతే దొరికింది. చూస్తున్నారు కదా మట్టి రోడ్లు అండ్ ఎట్ ఏ టైం 2 జీప్లు వెళ్ళడం కష్టం. దానికి తోడు మధ్యలో ట్రెక్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు కొందరు. జీప్స్కి గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది కాబట్టి ఈ రోడ్స్కి ఈ వెహికల్సే వెళ్తాయి. మార్నింగ్ 8:40 అవుతుంది. ఫాగ్ చూడండి ఇంకా అట్లే ఉంది, ఏం కనిపించట్లేదు అసలు రోడ్. మా వెహికల్ అక్కడ పార్క్ చేసింది, అక్కడికి వెళ్ళాలి. క్లౌడ్ వ్యూ పాయింట్ నుంచి 7 కిలోమీటర్స్లో తజంగి రిజర్వాయర్ ఉంది. గ్రూప్గా ఎంజాయ్ చేయడానికి బోటింగ్ అండ్ అడ్వెంచరస్ యాక్టివిటీ ఇష్టపడే వాళ్ళకి జిప్ లైన్ ఉంది. పర్ పర్సన్ 200. క్లౌడ్ వ్యూ పాయింట్ నుంచి అదర్ సైడ్ 3 కిలోమీటర్స్లో స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది. ఫామ్ చూడగానే నాకైతే యూనిక్ ఎక్స్పీరియన్స్ కలిగింది. మేము వచ్చేసరికి స్ట్రాబెర్రీస్ అన్ని ప్లక్ చేసి ఉండే, కొన్ని అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఫామ్లో స్ట్రాబెర్రీస్తో పాటు బ్రాకలీ, జుకినీ, సన్ఫ్లవర్ ఉన్నాయి. సన్ఫ్లవర్ చూడగానే పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ఫోటోషూట్ అనిపించింది. ఒక జుకినీ అయితే టేస్ట్ చేద్దామనుకుని తీసుకున్నాం. 80 రూపీస్ తీసుకున్నాడు. సేమ్ కీరాలానే ఉంది. టైం 8 అవుతుంది. మారేడుమల్లి నుండి గుడిసెకి వెళ్ళాలనుకున్నాం. అక్కడికి 40 కిలోమీటర్స్ ఉంటుంది. 20 కిలోమీటర్స్లో ఫస్ట్ స్టే చేసి మార్నింగ్ 3 o'clockకి సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. మారేడుమల్లి నుంచి గుడిసెకి వెళ్ళడానికి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం, విచ్ ఇంక్లూడ్స్ వెహికల్, క్యాంపింగ్ టెంట్స్ అండ్ ఫుడ్. ఇప్పటి వరకైతే రోడ్స్ అక్కడక్కడ బాగాలేదు. పర్సనల్ వెహికల్ తెచ్చుకోకపోవడమే బెటర్. మామూలుగా ఎత్తేస్తలేదు. ఈ రోడ్స్ వీళ్ళకి అలవాటు కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నారు. అదే మన పర్సనల్ వెహికల్లో వస్తే మాత్రం ఎక్కడేముందో తెలియదు, స్లోగా వెళ్ళాలి. మన హాల్టింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇంకా టెంట్ సెట్ చేసుకొని క్యాంప్ ఫైర్లో ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయాలి. ఈ ప్లేస్ని ఆకు మామిడి తోట అంటారు. ఇక్కడ దగ్గరలో చెక్ పోస్ట్ కూడా ఉంది. మేము ఒక వెహికల్లో వచ్చాము. ఈ వెహికల్ డ్రైవర్ మాకు టెంట్స్ వేస్తున్నాడు, ఫుడ్ కూడా అరేంజ్ చేశాడు. కింద నుండే తెచ్చుకున్నాం ఫుడ్. ఇక్కడ ఇప్పుడు పడుకొని మార్నింగ్ 3 o'clock అట్లా లేచి ఫ్రెష్ అప్ అయ్యి 3:30కి స్టార్ట్ అవుతే 5 వరకు అక్కడికి ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది కదా, అక్కడికి పైకి వెళ్తాము. అక్కడ సన్ రైజ్ వ్యూ చూడాలి. అక్కడ చూసి మళ్ళీ ఇదే వెహికల్లో కిందికి వెళ్తాం. మార్నింగ్ సన్ రైజ్ చూపిస్తాను. మా వెహికల్ డ్రైవర్ క్యాంప్ ఫైర్, వాటర్, స్టూల్స్, ఫుడ్, మ్యూజిక్ సిస్టమ్, టెంట్స్ అరేంజ్ చేశాడు. వెహికల్ మారేడుమల్లి టు గుడిస అప్ అండ్ డౌన్ అండ్ ఈ అరేంజ్మెంట్స్ అన్నిటికీ కలిపి 1 నైట్కి 10,000 తీసుకున్నాడు. హాల్టింగ్ ప్లేస్ ఎట్లుంటుందో అనుకున్నాం కానీ ఫ్యామిలీస్ కూడా చాలామంది ఉన్నారు. మైనస్ ఏంటంటే వాష్రూమ్స్ అవైలబుల్లో ఉండవు అండ్ ఏవైనా స్నాక్స్ తెచ్చుకోవాలనుకుంటే మారేడుమల్లి నుండే తెచ్చుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. గుడిసెకి స్టార్ట్ అయ్యాం ఫ్రెష్ అయ్యి. రైట్ నౌ టెంపరేచర్ 14 degrees ఉంది. ఇది న్యూ చెక్ పోస్ట్ అండ్ పర్సనల్ వెహికల్లో వచ్చే వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. మా ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ కాబట్టి మేమైతే ఏం పే చేయలేదు. కొద్ది దూరంలోనే ఓల్డ్ చెక్ పోస్ట్ కూడా ఉంది. ఇక్కడ నుండి రోడ్స్ దారుణంగా ఉన్నాయి. ఎవరైనా పర్సనల్ వెహికల్లో వచ్చి ఉంటే ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడున్న వెహికల్స్ని మాట్లాడుకొని గుడిసెకి వెళ్ళొచ్చు. అరౌండ్ 4,000 రూపీస్ ఛార్జ్ చేస్తారట. రోడ్స్ బాగుండాయి కాబట్టి మారేడుమల్లిలోనే వెహికల్ మాట్లాడుకుంటే బెటర్. 3,000 to 4,000లో వెహికల్స్ దొరుకుతాయి. ఫైనలీ గుడిసెకి అయితే రీచ్ అయినాము. ఆల్మోస్ట్ 1 hour పట్టింది. కింద వెహికల్ పార్కింగ్ నుండి అరౌండ్ 500 meters అట్లా ట్రెక్ చేసుకుంటూ వచ్చాము. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. ఎర్లీ మార్నింగ్ కదా, లైటింగ్ అస్సలు లేదు. పబ్లిక్ ఫోన్లోనే టార్చ్ చేసుకొని ట్రెక్ చేస్తూ వస్తున్నారు. ఈ పాయింట్ నుండి మూన్ బాగా కనిపిస్తుంది. మేము 4కి వచ్చాము అండ్ రైట్ నో 6:12 అవుతుంది. సన్ రైజ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ సన్ రైజ్ రావడానికి 6:40 అయింది. సన్ రైజ్ కోసం ఆల్మోస్ట్ 2.5 hours వెయిట్ చేశాం. మార్నింగ్ ట్రెక్ చేసింది కనిపించలే కదా, అక్కడ కనిపిస్తున్న వెహికల్స్ దగ్గరికి వెళ్ళాలి.
మాకైతే వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. గుడిసె జర్నీ సూపర్ అసలు. నైట్ క్యాంపింగ్, మార్నింగ్ ఇరువుడ్లో వెళ్ళడం, ట్రెక్ చేసి సన్ రైజ్ కోసం వెయిట్ చేయడం అండ్ సన్ రైజ్ తర్వాత అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయడం డిఫరెంట్ ఫీలింగ్ అసలు. నైట్ రోడ్ సరిగా కనపడలే కదా, ఇప్పుడు చూడండి రోడ్స్ ఎంత దారుణంగా ఉన్నాయో. వెళ్తూ వెళ్తూ మా డ్రైవర్ని అడిగి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ కనిపిస్తున్నది కొండ చీపురు, ఇంట్లో మనం యూజ్ చేస్తాం కదా అదే ఇది. ఈ పంట చేతికి రావడానికి 3 years పడుతుందంట. దారి పొడవునా రబ్బర్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఎప్పుడు వినడమే కానీ చూడలేదు. ఈ చెట్టు నాటినాక మినిమం 6 to 7 years తర్వాత ఈ ట్రీని ఇలా కట్ చేసి దానికి ఏదైనా ఒక కంటైనర్ని అరేంజ్ చేసి దాంట్లో పడ్డ మిల్క్ని ప్రాసెస్ చేసి రబ్బర్ హ్యాంగ్ గ్లోవ్స్ చేస్తారట. లిప్స్టిక్ ట్రీ చూడండి సార్ అనగానే మా కళ్ళు వెంటనే అటు మూవ్ అయ్యాయి అండ్ ఇమీడియట్గా గూగుల్ చేసి చూస్తే దీని పేరు జాఫ్రా అని తెలిసింది. దీన్ని లిప్స్టిక్లోనే కాకుండా ఫుడ్ కలర్స్, పెయింట్స్ అండ్ డైయింగ్ క్లాత్స్లో కూడా వాడతారట. గుడిసెలో సన్ రైజ్ చూసాము. సన్ రైజ్ అయితే తెగ నచ్చేసింది. అక్కడ కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. రిటర్న్లో మారేడుమిల్లిలో లాట్స్ తీసుకొని ఇక్కడికి దగ్గరలో ఉన్న వ్యూ పాయింట్స్ చూడడానికి వెళ్తున్నాం. పదండి చూద్దాం. జలతరంగిణి వాటర్ ఫాల్కి వచ్చామనగానే పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎంట్రీ పాయింట్ నుండి వాటర్ ఫాల్కి వెళ్లే ముందు అలా ఆడుతూ వాక్ ఓవర్ చేస్తూ మా చిన్నోడిని అడ్వెంచరస్గా కొండలు ఎక్కిస్తూ వెళ్తే కానీ వాటర్ ఫాల్ రాలేదు. మన హైదరాబాద్లో ప్యారడైస్ బిర్యానీ ఎలా ఫేమసో మారేడుమిల్లిలో బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ చికెన్ బిర్యానీ అంత ఫేమస్. నాన్ వెజ్ లవర్స్కి పండగే. అండ్ డెఫినెట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళంటే కమెంట్ చేయండి. హియర్ కమ్స్ టు an end to our memorable trip. Hope you like this video. Do subscribe to our channel. Signing off. Bye bye.